ఈ సంగతికి స్వాగతం. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉపాధ్యాయ యోగ్యతా పరీక్ష టెట్తో ఇన్నాళ్లు సతమతమైన అభ్యర్థులకు మరిన్ని గండాలు ఉండబోతున్నాయి. రోజుకో కొత్త నియమ నిబంధనలతో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉపాధ్యాయ ఉద్యోగం అంటేనే అభ్యర్థుల్లో నిస్పృహ పెంచేలా చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల పేరుతో 6 లక్షలకు పైగా నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నది వాస్తవం. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎన్ని పరీక్షలు దాటినా మరెన్నో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. టీచర్ ఉద్యోగాన్ని ప్రహసనంగా మార్చేస్తున్నాయి పరీక్షల పర్వం. చెప్పాలంటే ప్రభుత్వం ఇప్పుడు ఏ నిబంధన మార్చినా తేనె తుట్టెను కదిపినట్లే. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగం చేపట్టాలంటే మొదలు ఉపాధ్యాయ శిక్షణ కోర్సులకు ప్రవేశ పరీక్ష రాయాలి. సీటు దొరికితే శిక్షణ పూర్తి చేసుకుని వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అన్నీ పూర్తయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయాలి. అక్కడా విజయం సాధిస్తే డిఎస్సికి సిద్ధమవ్వాలి. మధ్యలో ఎన్నో అవాంతరాల్ని ఎదుర్కోవాలి. కొన్ని విషయాలు కోర్టుల దాకా వెళ్తాయి. అందుకు సిద్ధపడాలి. ఇప్పుడు రాష్ట్రంలో తాజా పరిస్థితి ఇదే. వేలకు వేల పోస్టులంటూ ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ఆశలు రేకెత్తించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు చాలా సమస్యల్ని సృష్టించింది. ఒక దిశా నిర్దేశం లేకుండా లేడికి లేచిందే పరుగుగా వ్యవస్థను గందరగోళంలో పడేసింది. మొదటి సమస్య ఉపాధ్యాయ యోగ్యతా పరీక్ష టెట్. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యోగ్యత పరీక్షను తప్పనిసరి చేశాయి. మిగిలిన రాష్ట్రాలు ఈ పరీక్షపై ఆలోచన దశలో ఉండగానే మన రాష్ట్రం మాత్రం లేడికి లేచిందే పరుగన్నట్లుగా దక్షిణాదిలోనే తొలిసారి నిర్వహణకు ముందుకు వచ్చింది. అభ్యర్థులకు ఏమాత్రం అవగాహన కల్పించకుండానే టెట్ జరపడంపై ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. అయినా ప్రభుత్వం వింటేనా? రాష్ట్ర చరిత్రలో ఏ అర్హత పరీక్షకు హాజరుకాని విధంగా టెట్కు గత 2 సార్లు 4 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తొలి టెట్లో బీఈడీ చేసిన వారికి పేపర్ 1, పేపర్ 2 రెండూ రాసేందుకు అవకాశమిచ్చారు. రెండోసారి నిర్వహించిన టెట్లో మాత్రం టీటీసీ వారికి పేపర్ 1ని, బీఈడీ వారు రెండో పేపర్ మాత్రమే రాసేలా నిబంధనల్ని స్వల్ప వ్యవధిలోనే మార్చేశారు. గతంలో 1వ పేపర్ రాసిన బీఈడీ అభ్యర్థుల సంగతేంటి? ఎస్జీటీ ఉద్యోగానికి అర్హత ప్రకటిస్తే మిగతా వాళ్ల పరిస్థితి ఏమిటి? జనవరిలో నిర్వహించిన టెట్ పైన ఎంతో దుమారం చెలరేగింది. వాటిని చల్లార్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మార్కులు కలిపామని ప్రకటించి చేతులు దులుపుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మార్కులు కలపడమెందుకు? సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోకుండా, అవగాహన కల్పించకుండా అందరికంటే ముందుగా టెట్ను నిర్వహించడమెందుకు? అభ్యర్థులను అయోమయానికి గురి చేయడమెందుకు? టెట్ పరీక్షలు తెచ్చిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనివార్యంగా చేసిన పని. ఒకవేళ టెట్ రద్దు కావాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచి రద్దు చేపిస్తే తప్ప ఈ టెట్ను రద్దు చేయటం కానీ విత్డ్రా చేయటం కానీ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం మంచిది రాష్ట్ర ప్రభుత్వం. ఇవి టెట్ సమస్యలు. పాఠ్యాంశాల్లో తీవ్ర గందరగోళం. పేపర్ 2 అభ్యర్థులకు మింగుడు పడని సిలబస్. టెట్ అర్హతలో రిజర్వేషన్ల వారీగా అర్హత మార్కులు. బీఈడీ అభ్యర్థులకు దూరమైన ఎస్జీటీ అవకాశం. నెట్ లేదా స్లెట్ తరహాలో సబ్జెక్ట్ వారీగా లేని ప్రశ్నాపత్రాలు, కట్ ఆఫ్ మార్కులు. వెయిటేజీ విషయంలోనూ రిజర్వేషన్ల వారీగా స్పష్టత కరవు. బీఈడీలకు 2010 పేపర్ 1 టెట్ అర్హత వృధా. డిఎస్సి 2012కు టెట్ లేకుండానే అందరికీ అర్హత కల్పించడంపై కొనసాగుతున్న ఉత్కంఠ. పరీక్ష ఒకటే కాని సమస్యలే కోకొల్లలు. పైగా సర్వత్రా గందరగోళం. అందరూ అభ్యర్థుల్లోనూ అయోమయం. ఇది మన రాష్ట్రంలో టెట్ పరిస్థితి. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం మన రాష్ట్రంలో అంత సులభమైన ప్రక్రియ కానే కాదు. గతంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేస్తే నేరుగా డిఎస్సికి అర్హత ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. విద్యా హక్కు చట్టం ఖచ్చితంగా అమలు కావాలంటే ఈ పరీక్ష అవసరమని కేంద్రం పేర్కొనడంతో అసలు సమస్య ప్రారంభమైంది. టెట్ పాఠ్యాంశాల బాధ్యతను కేంద్రం, ఏఐసిటిఈ పర్యవేక్షించడం, వాళ్లు రూపొందించిన ప్రశ్నాపత్రానికి రాష్ట్రంలో అమల్లో ఉన్న విద్యా విధానానికి తీవ్ర వ్యత్యాసం ఉండడం నిరుద్యోగులను కలవరానికి గురిచేసింది. ఈ పరిస్థితుల్లో విద్యావేత్తలు, అభ్యర్థులు టెట్ను తీవ్రంగా వ్యతిరేకించారు.
అయినా ఈ పరీక్ష 2 సార్లు జరిగిపోయింది. 3 లక్షల మంది అభ్యర్థులు కూడా దాంట్లో క్వాలిఫై కాలేదు. సో వాళ్ళంతా ఆందోళనకి గురవుతున్నారు. గవర్నమెంట్ రోజుకు ఒక విధానాన్ని తీసుకొస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఒక ప్రాసెస్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల డిఎస్సి ప్రిపేర్ అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. టెట్లో ఉత్తీర్ణులైన వారికి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో 20% వెయిటేజీ ఉంటుంది. అందుకోసం నిరుద్యోగులు తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాల్సి ఉంది. రాష్ట్రంలో అర్హత ఉన్న సుమారు 6 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష ఉత్తీర్ణతకు కష్టపడుతూనే ఉన్నారు. ఈ పరీక్ష 2 సార్లు జరిగినా సిలబస్ విషయంలో అభ్యర్థుల గందరగోళం తొలగిపోలేదు. ప్రభుత్వం ముందు టెట్ అనేటువంటిది ఎందుకు పెట్టింది, ఇప్పుడు ఎందుకు రద్దు చేయాలనుకుంటుంది, మళ్ళీ అవకాశాలు ఎందుకు ఇవ్వాలనుకుంటుంది, ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మెయిన్స్ ప్రిలిమ్స్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ ఒక టీచర్గా ఎలిజిబుల్ కావాలంటే బీఎడ్ కంప్లీట్ చేయాలి, బీఎడ్ రాయ ముందు ఎంట్రన్స్ రాయాలి, ఒక టెట్ రాయాలా, టెట్ క్వాలిఫై కావాలా, మళ్ళీ టీచర్ ఉద్యోగం కోసం డిఎస్సి రాయాలా. ఇవన్నీ ఫార్మాలిటీస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మాకు ఇటువంటి పరిస్థితి మాకు గందరగోళానికి గురి చేస్తుంది. ఏది ప్రిపేర్ కావాలా, ఈ రోజు ఏం నోటిఫికేషన్ వస్తుందో, రేపు ఏమొస్తుందో, అవతల రోజు ఏమొస్తుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. ప్రస్తుతం గవర్నమెంట్ ఏమంటుందంటే మెగా డిఎస్సి అనేసింది. దీంట్లో అతి ఎక్కువ పోస్టులు వచ్చేసి ఎడ్జిటీలో ఉన్నాయి, చాలా తక్కువ పోస్టులు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్లో ఉన్నాయి. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్లలో 70% టీచర్లకే ప్రమోషన్ ఇచ్చినట్లయితే 30% మిగులుతున్నాయి. ఈ 30%లో మరి నిరుద్యోగుల పరిస్థితి ఏం కావాలి? ఒకవేళ మీరు ఓటు రాజకీయాల కోసమే టీచర్లకు భయపడుతున్నట్లయితే మరి ఇంతమంది 7 లక్షల మంది ఖాళీగా ఉన్నటువంటి బీఈడీ చేసినటువంటి ఈ ఉపాధ్యాయ విద్యార్థులుగా మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఏఐసిటిఈ నిబంధనల మేరకు రూపొందించిన పాఠ్యాంశాలు మన రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమించాయి. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించడానికి సెకండరీ గ్రేడ్ డిఈడి అభ్యర్థులు పేపర్ 1, 6 నుంచి 8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ బీఈడి అభ్యర్థులు పేపర్ 2 రాయాలి. పేపర్ 2కు సంబంధించి జీవశాస్త్రం, గణితం, భౌతిక రసాయన శాస్త్రాలను ఒకే పేపర్లో కలిపి ఉంచడం వల్ల సైన్స్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు ఉంది. అధ్యాపక ఉద్యోగాలకు నిర్వహించే నెట్, స్లెట్ తరహాలో ఏ సబ్జెక్టుకు ఆ పేపరు మాత్రమే ఇవ్వాలని అభ్యర్థులు మొరపెట్టుకున్నా సర్కారు కనికరించలేదు. మెథడాలజీ పరిచయం లేని అభ్యర్థులకు సైతం పేపర్ 2లో వేరే సబ్జెక్టు ప్రశ్నలు ఉండడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మేము టెట్లో రిజర్వేషన్ సిస్టమ్ మేము వ్యతిరేకిస్తున్నాము. ఏ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఇప్పటివరకు రిజర్వేషన్ సిస్టమ్ లేదు. సో ముందే మేము టెట్నే ఫస్ట్ నుంచి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాము. ఇప్పుడు డిఎస్సి వేశారు కానీ ఇప్పటివరకు కూడా ఒక రాష్ట్ర విధానం అంటే విద్యా వ్యవస్థలో ఒక విధానం అంటూ లేకుండా నడుస్తుంది. ఈ రోజు ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు, రేపు ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు. మేము ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నాము. ఫస్ట్ సైకాలజీ ఉంటుందని చెప్పారు, మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో సైకాలజీ తీసేశారు. ఇప్పటికిప్పుడు ఇంకా కొత్త సిస్టమ్ తయారైతుంది. ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన బీఈడీ, డిఈడీ శిక్షణ పూర్తి చేసినా కూడా టెట్ నిర్వహణపై విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇటువంటి పరీక్షలు ప్రతిభను అడ్డుకొని నిరుద్యోగులను మరింత పెంచేందుకేనన్నది వారి అభిప్రాయం. టెట్ ఎగ్జామ్ లేకుండా ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చినప్పుడే అందులోనే నువ్వు ఉపాధ్యాయుడిగా అతను అర్హుడా కాదా అన్న అంశాలు ఎక్కువగా జోడించి మీరు ప్రశ్నపత్రం ఇచ్చినట్లయితే మీరు అనుకున్న ఫలితాలు వస్తాయని చెప్పి మేము సూచించడం జరిగింది. కానీ టెట్ వేరేగా పెట్టాల్సిందే అని ప్రభుత్వం అనడం, ఈ రకంగా టెట్ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ జరిగింది గతంలో. మళ్ళీ 2వ ఎగ్జామ్ అనేది అదేదో ఐఏఎస్ ప్రిలిమ్స్కి స్క్రూటినీ చేయాలి అనే ఒక లక్ష్యంగా పెట్టుకొని చాలా టఫ్ పేపర్ని డిజైన్ చేసి విద్యార్థుల పాలిట రుద్దారు. దాంతో పేపర్ ఎప్పుడైతే కష్టంగా ఉందో విద్యార్థుల్లో రకమైనటువంటి భయాందోళనలు కలిగినాయి. ఎందుకంటే నేను బీఈడీ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ ఎన్నో ఏళ్ళు బట్టి ట్రైన్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఉన్నాను డిఎస్సి ఎగ్జామ్ రాద్దామని. కానీ టెట్ అనే పేరు పెట్టి నన్ను అనర్హుడిగా చేసి నేను ట్రైనింగ్ అయినా ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినా టెట్లో మార్కులు రాలేదని నాకు డిఎస్సి పరీక్ష రాసుకునే స్వతంత్రాన్ని, నా హక్కుని వీళ్ళు తీసేస్తున్నారనే ఒక ఆందోళన ఈ నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో రావడం జరిగింది. టెట్ అర్హతలో రిజర్వేషన్ల వారీగా మార్కుల విధానంపై గత నెల రోజులుగా విద్యారంగంలో తీవ్ర చర్చ నడుస్తోంది. జనవరిలో నిర్వహించిన టెట్ డిఎస్సి కంటే కఠినంగా ఉండడం ఈ చర్చకు దారితీసింది. మొత్తం 150 మార్కుల్లో ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు, బీసీలకు 75 మార్కులు, జనరల్ అభ్యర్థులకు 90 మార్కులు నిర్ణయించడంపై అభ్యర్థుల్లో ఆవేదన పెంచింది. అర్హత పరీక్షలో రిజర్వేషన్లు పాటించడం దారుణమని, కొందరికి కావాలనే ఉద్యోగాలు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నది అభ్యర్థుల ఆరోపణ.
గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్షలో సైతం రిజర్వేషన్లు లేవు. అందరికీ కలిపి ఒకటే కట్ ఆఫ్. అలాంటిది టెట్ అర్హతకే రిజర్వేషన్లు ఎందుకు? ఇది అర్థం కాని నిబంధన. పేపరు కఠినంగా ఇచ్చాం కాబట్టి మార్కులు కలుపుతున్నామంటూ ప్రభుత్వమే ప్రకటించడం వారి పనితీరును తెలియజేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. నెట్, స్లెట్ తరహాలో సబ్జెక్టు వారీగా ప్రశ్నాపత్రాలు ఉండాలని, కట్ ఆఫ్ మార్కుల నిర్ణయం గ్రూప్ 1 తరహాలో ఉండడమే మేలన్నది ఒక అభిప్రాయం. హిందీలో 150 రాయమంటే రాయగలడు కానీ 30 హిందీ రాసి మ్యాథమెటిక్స్ 30, బయాలజికల్ సైన్స్ 30, సోషల్ 30 రాయక నువ్వు అన్క్వాలిఫై అయ్యావు, నువ్వు పరీక్ష పాస్ కావాలన్న దానికి ప్రశ్నపత్రంలో హేతుబద్ధత లేదు. అది ప్రశ్నపత్రం ఉపాధ్యాయుని పరిశీలించినట్టుగా లేదు. ఏదో కేంద్ర ప్రభుత్వం టెట్ ఎగ్జామ్ పెట్టమంది కాబట్టి పెట్టామని మొక్కుబడి కార్యక్రమంగా ఉంది తప్ప అది విద్యార్థి తాలూకా ట్రైనింగ్ తాలూకా అన్ని అంశాలని పరిశీలించేటట్టుగా మార్గదర్శకత్వంగా లేదు. ఈ ఏడాది జనవరి నుంచి కేంద్ర నిబంధనల పేరుతో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ అవకాశం దూరం చేయడం మరో వివాదానికి కారణమైంది. ఈ కొత్త విధానం వల్ల బీఈడీలు 2010 పేపర్ 1 టెట్ అర్హత సాధించినా వృధా అయ్యింది. 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు ఇప్పుడు ఎస్జీటీ రాసే అవకాశం లేదు. దీనిపైన సర్కారుపై అభ్యర్థుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడతానని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చినా అభ్యర్థుల్లో ఆవేదన తొలగిపోలేదు. టెట్ వెయిటేజీ విషయంలో రిజర్వేషన్ల వారీగా స్పష్టత లేదు. మరోవైపు టెట్ అర్హతలో ప్రభుత్వం బెటర్మెంట్ కు అవకాశం కల్పించడంతో శిక్షణా కేంద్రాల కాసుల దోపిడీకి అవకాశం కలిగింది. ఇప్పుడు రాష్ట్రంలో మరో అంశం తీవ్ర చర్చనీయాంశంగా నడుస్తోంది. డిఎస్సి 2012కు టెట్ లేని అభ్యర్థులకు సైతం అర్హతపై ఇచ్చే విషయమై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ తలెత్తింది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ చేసినా సమస్యలు తప్పవు. ఎందుకంటే ఇప్పటికే టెట్లో అర్హత సాధించి అన్ని పరీక్షలు విజయవంతంగా గట్టెక్కిన అభ్యర్థులకు టెట్లో అర్హత కానివారు తిరిగి పోటీకి వస్తారు. పైగా వచ్చే టెట్లో అర్హత సాధించాలన్న నిబంధన పెడితే టెట్ వెయిటేజీ కారణంగా అప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు కోర్టు మెట్లెక్కడం ఖాయం. రాష్ట్రంలో ఇప్పటికే బీఈడీ, డీఈడీ గొడవలు తారాస్థాయిలో ఉన్నాయి. బీఈడీలకు అవకాశం కల్పిస్తే డీఈడీ అభ్యర్థులు కోర్టుకెక్కడమూ ఖాయంగానే కనిపిస్తోంది. కల్పించకపోతే బీఈడీ అభ్యర్థులు ఉద్యమాలకు సిద్ధమయ్యే పరిస్థితి. ఇలా ముందు నుయ్యి వెనక గొయ్యి తయారు చేసుకున్న ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ఎక్కడలేని అయోమయాన్ని సృష్టిస్తోంది. మున్ముందు పరిణామాలు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయో